మీకోసం ఎవరో వచ్చిండ్రు ఓ రోజు. ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట. ఏంటండి అనంటే, "సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్." అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే, "ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు." నిన్నటి నిన్న డబ్బులు అనొచ్చుగా. హ్మ్. అనలా. "ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్" అన్నాడు. ఓకే. థాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, "మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్" అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు గాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. హ్మ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును. అంతే గదా! ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. హ్మ్. డాన్సర్లు, డాన్స్ మాస్టర్‌లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్‌లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్‌లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనంగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళేంటి సార్ రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి కదా! పేమెంట్స్ అన్నీ అవును. అట్లున్నాయి. కానీ ఆహ్, గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటాయనకు సినిమాలు లేకుండా అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంతా ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు. అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు గదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా! ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా 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 కాలం మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులిస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం గదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్. ఈ కాలం ఏంటి ఇట్లుంది. హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. రమాప్రభ యూ ఆర్ కరెక్ట్ అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. మాది అసలు మా సినిమా నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది.
ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు, గిసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ కళ కళ. సరదాగుండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ 'జబర్దస్త్' నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేమెప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్టులం అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు వోళ్ళని ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ, వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైనిస్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. ఆడ నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహ్యంగా. అవును. సార్ మీరు